Jharmandan Hospital pioneers in world-class orthopedic, cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. అమరావతిలోకి నేరుగా సీడాక్సిస్ రోడ్లోకి ఎంటర్ అయ్యే రోజులు అతి సమీపంలోనే కనిపిస్తున్నాయి. హైవేకి కనెక్ట్ చేస్తూ అమరావతి సీడాక్సిస్ రోడ్డు పైన స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతున్నటువంటి విషయం తెలుసు. ఆల్రెడీ దానికి సంబంధించి బేస్మెంట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. అంటే దాదాపుగా ఒకవైపు కంప్లీట్ అయింది, రెండో వైపు పనులు కూడా జోరుగా సాగుతున్నాయి. అంటే 2 నెలల్లో వచ్చే ఫిబ్రవరి మాసం ఎండింగ్కి, అంటే మార్చి నెల నాటికి ఇది ప్రారంభోత్సవం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది, అసలు ఈ బ్రిడ్జ్ కథా కమామేషి ఏంటి చూద్దాం. ఇది ప్రజెంట్ స్టేటస్. ఒక సైడ్ కింద బేస్మెంట్లు కంప్లీట్ అయిపోయినాయి, ఎందుకంటే ఇది మొత్తం 128 మీటర్ల పొడవు ఉండేటువంటి బ్రిడ్జ్. ఇది 128 మీటర్లు మాత్రమే ఉంటుంది ఇది. సో ఇక్కడ నుంచి కనెక్ట్ చేస్తే కనుక సీడాక్సిస్ రోడ్డు నుంచి నేరుగా హైవే పైకి, అంటే ఓల్డ్ రోడ్ నెంబర్ హైవే 16 అంటారు అనమాట, పాత కలకత్తా రహదారి. అది నేరుగా కేఎల్రావు, ఇది కేఎల్రావు నగర్ అని చెప్పినంటే కాలనీ ఉందనమాట. ఆ కాలనీ నుంచి హైవే కనెక్ట్ అవుతుంది. అక్కడ నుంచి అంటే విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు కానీ, గుంటూరు నుంచి వచ్చేవాళ్ళు కానీ ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే నేరుగా అమరావతిలోకి ప్రవేశం చేయొచ్చు. కరకట్ట మీదకి అసలు వెళ్లాల్సినటువంటి అవసరమే ఉండదు. పైగా ఇది 4 వరుసల స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది. సీడాక్సిస్ రోడ్డుకి ఇది కనెక్ట్ అవుతుంది అనమాట. సో అందుకనే దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. మొత్తం 70 కోట్ల వ్యయంతో 3 నెలల్లో దీని నిర్మాణం పూర్తి చేయాలని చెప్పని టేకప్ చేసింది అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. ప్రధానంగా ఏడీసీఎల్ దీన్ని చూస్తుంది. ఎన్సీసీ సంస్థ ఈ నిర్మాణ సంస్థ అనమాట, కాంట్రాక్ట్ పొందినటువంటి సంస్థ ఎన్సీసీ సంస్థ. మీరు ఇక్కడ బొమ్మలో ఈ పిక్చర్లో గమనిస్తే కనుక ఇక్కడ బేస్మెంట్లో అయితే అటువైపు ఇటువైపు ఈ బేస్మెంట్ కూడా కంప్లీట్ అయింది. ఇది కూడా ఈ 2-3 రోజుల్లో అయిపోయి ఉండొచ్చు, ఎందుకంటే ఇవి కొంచెం పాత ఫోటోలు. సో ఇక్కడ ఈ పైన గడ్డర్లు వస్తున్నాయి, వాటి పైనుంచి స్టీల్ ఫ్రేమ్స్ వెళ్తాయి అనమాట. స్టీల్ ఫ్రేమ్స్ రెడీ చేసి, రెడీమేడ్ అనమాట, అవి రెడీ చేసి అక్కడ ఉన్నటువంటి వర్క్షాప్, రైల్వే వ్యాగన్ వర్క్షాప్ ఉంది అక్కడ పెట్టారు. వాటిని ఒక్కొక్కటిగా ఇంటిగ్రేట్ చేస్తే పని అయిపోతుంది. సో మొత్తం 4 వరుసల రహదారిగా వస్తుంది కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ సమస్య అనేది పరిష్కరించడానికి ఇది రెండో వైపు నిర్మాణంలో ఉన్నటువంటిది. సో ఇక్కడ ఇది హైవే, ఈ హైవే పాత హైవే అనమాట. ఈ హైవేకి నేరుగా కనెక్ట్ అవుద్ది. సో ఇటు నుంచి అటు వచ్చేవి కానీ ఇటు వచ్చేవి కానీ దీనిపైకి రావడానికి అవకాశం ఉంటుంది. మొత్తం మీద రోడ్ నెట్వర్క్ను ఒక్కసారి మనం ఇక్కడ చూస్తే కనుక స్టీల్ బ్రిడ్జ్ యాక్సెస్ పాయింట్ అవుతుంది ఇక్కడ అనమాట, ఈ రహదారి. సో ఇదేమో కరకట్ట రోడ్డు. ఇక్కడ నుంచి ఇది ఇప్పుడు ఇది సీడాక్సిస్ రోడ్డుకి కనెక్ట్ అయ్యేటువంటి మార్గం అవుతుంది. భవిష్యత్తులో దీన్ని మరింత విస్తరించి ఈ రోడ్డు పైనుంచి ఇక్కడ అంటే దాదాపు ఇలా టర్నింగ్ వస్తుంది అనమాట. ఇలా ఈ కొండ చుట్టూ ఇలా వచ్చి కనకదుర్గ వారధి దగ్గర కనెక్ట్ అయ్యే విధంగా దీన్ని డిజైన్ చేస్తున్నారు. సో ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఉంది ఈ బ్రిడ్జికి అనేది మనం అర్థం చేసుకొని చూస్తే కనుక బ్రిడ్జ్ నిర్మాణంలో ఉన్నటువంటి కాంప్లికేషన్స్ ఇవి కూడా చాలా ముఖ్యమైనవి. పిల్లర్స్, ఫ్రేమ్స్ ఏ విధంగా వస్తాయి, పైన వచ్చేటువంటి ఫ్రేమ్ ఎలా వస్తుంది, మొత్తం 4 లేన్ పాయింట్ కింద వస్తుంది. అటు 2 వరుసలు ఇటు 2 వరుసలు వెళ్ళడానికి అనమాట, వెళ్ళడానికి రావడానికి ఉండేటువంటిది. సో దాన్ని మొత్తం సెక్షనల్ ఎలివేషన్ ప్లానింగ్ అనమాట. ఇది రాబోయేటువంటి రోజుల్లో అమరావతిలో ప్రయాణం అనేది అత్యంత సులువైనటువంటి ప్రయాణం అయ్యే విధంగా ప్రణాళికను సిద్ధం చేస్తుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డెడ్ లైన్ ప్రకారం ఈ నిర్మాణాన్ని మార్చి నాటికల్లా పూర్తి చేయాలని చెప్పి అనుకున్నారు. దాదాపుగా టైం లైన్స్ ప్రకారమే జరుగుతున్నాయి. మొత్తం 70 కోట్లతో చేస్తున్నటువంటి ఖర్చుతో చేసినటువంటి నిర్మాణం కాబట్టి మార్చి ఎండింగ్కి ఇది ప్రారంభించాలి. ఎందుకంటే మార్చి నెలాఖరు తర్వాత బహుశా మార్చి ఏప్రిల్ అంటే ఉగాది వచ్చే నాటికి అమరావతిలో ప్రారంభోత్సవాలకి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. ఇప్పటికే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ రెడీ అయిపోయినాయి. ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి నిర్మాణాలు రెడీ అయిపోయినాయి. కింద కొన్ని చిన్న వర్క్స్ జరుగుతున్నాయి. లోపల వర్క్స్, బయట వర్క్స్ కూడా దాదాపుగా కంప్లీట్ అయినాయి. 95% కంప్లీట్ అయినటువంటి వర్క్స్ కంప్లీట్ అయినటువంటివి ఇవన్నమాట. అలానే బంగ్లాలు, జడ్జీల బంగ్లాలు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ బంగ్లాలు కూడా నిర్మాణం జరుగుతుంది. దాదాపుగా 400 పైగా ఈ బంగ్లాల నిర్మాణం జరుగుతుంది. మొత్తం మీద 4000 ఫ్లాట్లు ప్లస్ బంగ్లాలు వీటి నిర్మాణం జరుగుతుందన్నమాట. అన్నిటికీ కూడా ఒక్కసారిగా గృహప్రవేశాల ప్రణాళికను రెడీ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే అమరావతిలోకి రాకపోకలు, ప్రధానమైనటువంటి అమరావతి రహదారులు, వాటి పనులు శరవేగంగా సాగుతున్నాయి. అందులో సీడాక్సిస్ రోడ్డు కనెక్టివిటీ అనేది చాలా ముఖ్యమైనటువంటి భాగం అవుతుంది. దీన్ని హైవేతో కనెక్ట్ చేసేటువంటి ప్రణాళిక ఇప్పుడు నడుస్తుంది. అలానే హైవే వరకు తీసుకొచ్చేటువంటి నిర్మాణ ప్రణాళిక కూడా చాలా జోరుగా సాగుతుంది. సో మార్చి తర్వాత అమరావతిలోకి కరకట్ట రోడ్డు పైన అడుగు పెట్టకుండానే ప్రవేశించడానికి మార్గం సుగమం కాబోతుంది ఈ స్టీల్ బ్రిడ్జ్ వలన. ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేసి ట్రయల్ రన్ కూడా నిర్వహించాలంటే మార్చి 2nd వీక్ కల్లా నిర్మాణ ప్రణాళిక అయిపోతే కనుక ఒక 10 రోజుల పాటు దానిపైన ట్రయల్ రన్ నిర్వహించి ఆ తర్వాత ప్రారంభోత్సవాన్ని రెడీ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.